హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్ అయితే చూద్దాం. మరి చూసే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, డైరెక్టర్ సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబో మూవీ గురించి. టైటిల్ ఓజీ. మనకి 1 month బ్యాక్ ఒక ప్రీలుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. లైక్ ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి న్యూస్ ఏంటంటే పూజ లాంచ్ వచ్చేసి January 30, అంటే టుమారో వచ్చేసి పూజ లాంచ్ అయితే ఉంది. సో దీని తర్వాత మనకి February monthలో ఈ మూవీకి సంబంధించిన ఫుల్ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అనేవి రివీల్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 2, మైకిల్. ఫ్రెండ్స్, ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి January 31 ఈవినింగ్ 6 PM అయితే ఉండబోతుంది. JRC కన్వెన్షన్ హాల్, హైదరాబాద్. నెంబర్ 3, సింబు న్యూ ఫిల్మ్ పత్తుతల. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసి సింబు బర్త్డే స్పెషల్గా ప్లాన్ చేస్తున్నారు. సో మనకి February 1st వీక్లో పత్తుతల మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే వస్తుంది. నెంబర్ 4, జయం రవి అండ్ ప్రియా భవానీ శంకర్ లీడర్లో వస్తున్న మూవీ అగిలన్. యాక్చువల్గా ఈ మూవీని February 2nd halfలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇంకా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడం వల్ల అగైన్ మూవీని అయితే పోస్ట్ పోన్ చేస్తున్నారు. మార్చ్ మంత్లో రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. March 1st వీక్లో డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకోబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే హీరోస్ బర్త్డే స్పెషల్గా థియేటర్స్లో రిలీజ్ అయితే ఎక్కువైపోయింది. సో ఇక్కడ ఆర్సీ ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మగధీరా మూవీని వచ్చేసి రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ రాజమౌళి, ఫీమేల్ లీడర్లో మనకి కాజల్ అగర్వాల్ అయితే కనబడ్డారు. ఫ్రెండ్స్, మనకి రామ్ చరణ్ గారి బర్త్డే స్పెషల్గా మగధీరా మూవీ అంటే March 27కి మగధీరా మూవీ వచ్చేసి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, అజిత్ 62 మూవీ గురించి. ఈ మూవీ షూటింగ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు, త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ న్యూస్ ఏంటంటే ఈ మూవీకి డైరెక్టర్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయి ఉన్నది విఘ్నేష్ శివన్ గారు. రీసెంట్గా వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సో తను ఎవరు నాకు కరెక్ట్గా తెలియదు, తనైతే కన్ఫర్మ్ చేశారు ఈ మూవీని AK62 మూవీని విఘ్నేష్ శివన్ గారు డైరెక్ట్ చేయబోవటం లేదు అని చెప్పేసి. సో తను వచ్చేసి న్యూ డైరెక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయలేదు. బట్ సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ ఏంటంటే ఈ మూవీని ఏ డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నారు అనేది మగిజ్ తిరుమేని. సో దీని ప్రీవియస్గా వచ్చేసి తడం అండ్ రీసెంట్గా వచ్చేసి కలగా తలైవన్ లాంటి హిట్ మూవీస్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 7, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 గురించి. ఇప్పటికే 4 seasons అయితే వచ్చినాయి. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, మీరందరూ చూసేసే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే రికమెండ్ చేస్తున్నాను. మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సో చూడని వారు చూసేసండి, మీకు నచ్చుతుంది. అండ్ సీజన్ 5 గురించి న్యూస్ ఏంటంటే ఇదే మనకి ఫైనల్ సీజన్. దీని తర్వాత ఎలాంటి సీజన్ అయితే రాదు. ఈ ఫైనల్ సీజన్కి సంబంధించిన షూట్ వర్క్ అనేది మే మంత్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. అండ్ రిలీజ్ గురించి చెప్పాలంటే మనకి ఈ 2023 ఇయర్లో అయితే రాదు, 2024 ఇయర్ ఫస్ట్ హాఫ్లో అయితే వస్తుంది ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెక్స్ట్ నెంబర్ 8, బేబీలోన్. ఇది ఒక కామెడీ డ్రామా 18+ కేటగిరీ ఫిలిం. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 7.6 out of 10 అయితే ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఈ మూవీ వీడియో ఆన్ డిమాండ్ వచ్చేసి ప్రీపోన్ అయితే చేశారు, చాలా త్వరగానే రిలీజ్ చేయబోతున్నారు. January 31కి మనకి ఇండియన్ సైట్స్లో ఫుల్ మూవీ అవైలబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9, కన్నడ హీరో శ్రీమురళి న్యూ ఫిలిం భగీరా. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి న్యూస్ ఏంటంటే ఇందులో వచ్చేసి మలయాళం యాక్టర్ ఫహద్ ఫసిల్ గారు అయితే యాక్ట్ చేయబోతున్నారంట. సో ఫహద్ ఫసిల్ గారికి ఫస్ట్ కన్నడ డెబ్యూట్ ఫిల్మ్ ఇది. నెక్స్ట్ నెంబర్ 10లో వచ్చేసి మూవీ రికమెండేషన్. ఎవరైనా క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే ఈ మూవీ స్పెషల్గా వారి కోసమే. 2008లో వచ్చిన కొరియన్ ఫిలిం ది చేజర్. ఈ మూవీలో మీకు స్టోరీ చూడడానికి దొరుకుతుంది. ఒక సైకోది తను అందమైన అమ్మాయిని టార్గెట్ చేసి బ్రూటల్గా క్రూయల్గా అయితే చంపేస్తూ ఉంటాడు. సో ఇంతవరకే చెప్తాను, ఇంకా చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. మీరు చూసేటప్పుడు ఆ థ్రిల్ అనేది మిస్ అవుతారు. సో మనకి ఈ మూవీ ఇండియన్ సైట్స్లో ఇంగ్లీష్, కొరియా అండ్ హిందీ ఆడియోస్ వచ్చేసి అవైలబుల్ అయితే ఉన్నాయి. నెంబర్ 11, బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్. ఈ మూవీని ఇంకా ఎవరైనా చూడకపోయింటే ఒకవేళ చూసినా పర్లేదు, సెకండ్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. గుడ్ ఫిలిం. సో ఈ మూవీ మనకి February 1st నుంచి అంటే ఈ వెనస్డేకి మనకి Disney+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ ఇండియన్ ఆడియోస్ కూడా. నెంబర్ 12, దసరా. ఈ మూవీ టీజర్ వచ్చేసి మనకి టుమారో ఈవినింగ్ 4-5 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 13లో పఠాన్ మూవీ కలెక్షన్స్ గురించి. ఇప్పటికే థియేటర్స్ రిలీజ్ 4 days అయితే అవుతుంది. ఈ 4 daysకి ఈ మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్టయితే ఇండియా ప్లస్ ఓవర్సీస్, ఇండియాలో వచ్చేసి 265 CR వరకు అయితే వచ్చింది, ఓవర్సీస్లో వచ్చేసి 164 CR వరకు అయితే వచ్చింది. అండ్ వరల్డ్ వైడ్గా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి
29+ CR. నెక్స్ట్ నెంబర్ 14 రావణాసుర స్టారింగ్ రవితేజ. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వస్తుంది, స్పెషల్ ట్రాక్ అని చెప్పేసి. సో సాంగ్ను వచ్చేసి లాంచ్ చేయబోతున్నారు February 5th. నెంబర్ 15 వారిసు. ఈ మూవీ నుంచి జిమ్మికి పొన్ను వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఫుల్ వీడియో సాంగ్ కాదు, 2 minutes అయితే ఉంది. టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire, no more